జగన్ పరిపాలన ఎట్లా ఉంది ఏపీలో? ఇప్పుడైతే బాగానే ఉందండి. బాగానే ఉంది. నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పొత్తులో వస్తున్నాడు కదా, సో సీఎం చైర్లో ఎవరు కూర్చుంటారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు? పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడుకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కదా. ఆయనకి పాలిటిక్స్ బాగా బాగా తెలుసు ఆయనకి. అందుకు అని ఆయన అయితే బాగుంటుందని. ఆయనకంటే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ మామయ్య ఉన్నప్పటి నుంచి, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి, అంత ముందు నుంచే తెలుసు ఆయనకి. అందుకని ఆయన వస్తే ఓకే. మరి పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి? చంద్రబాబు నాయుడు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏంటి? ఇంకా ఆయన పొజిషన్ ఏం చెప్తారు, చిన్నపిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఆయన పనిచేస్తారు ఎక్కువ. అంతే అంటారు. ఆయనకి ఏంటంటే సినిమా ఫీల్డ్ గురించి ఆయన తప్ప కానీ ప్రాజెక్ట్స్ దీనికి ఉండంటే ఆయనకి కొంచెం తక్కువే ఉంటుంది ఎక్స్పీరియన్స్ బాగా. ఓకే. ఆర్కే రోజా ఏమన్నా ఏపీని డెవలప్ చేసిందా? కొంచెం అవసరం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఏపీ ఎలా మారుతుంది? తర్వాత ఇక్కడ ఉన్నప్పుడైతే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైతే ఇవన్నీ మెట్రో ఇవన్నీ కూడా ఆయనే ఇచ్చారు. ఫస్ట్ ఆయనే కొంచెం ఇదే అయిపోయిన దాకా ఉండి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసింది. అంటే ఏపీలో కూడా అలాగేనండి. అంటే ఇప్పుడు జగన్ కొన్ని కుట్రలు చేస్తున్నాడు ఏపీలో, అవినీతి ఎక్కువ అవుతుంది అంటున్నారు. అవన్నీ బయటికి వస్తాయా చంద్రబాబు నాయుడు సీఎం అవుతే? రావచ్చండి. ఇప్పటికే ఈయన గురించి అప్పుడు సీఎం వచ్చిన సీఎంఏ కొన్ని కొన్ని తీసేస్తున్నాడు, కొన్ని బయట పెడుతున్నారు అన్నారు కదండి. ఇది కూడా అట్లా ఏపీలో జగన్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లా? పర్లేదు. బట్ ఆయన ఏంటంటే నాకు ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, బస్ షెల్టర్ కట్టాడండి ఆయన మహానుభావుడు. ఆయన తెలియదు 5 కోట్లు పెట్టి ఖర్చు పెడతారు ఎవరన్నా బస్ షెల్టర్ అనేది. ఖర్చు పెట్టాడు కానీ అది కూలిపోయిందంట. అది ఏందో నాకు నాకు నవ్వు వచ్చింది. బస్ షెల్టర్ కూలిపోవడం ఏంది నాకు అర్థం కాదు. అంత పెద్ద గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఒక బస్ షెల్టర్ కూలిపోయిందంటే ఆయన మిస్టేక్ తెలిసిపోయింది. ఇంకెవరో మినిస్టర్ అంట, వైఎస్ఆర్సీపీ మినిస్టర్ అనొద్దు, అంగన్వాడీ గుడ్లో స్కామ్ చేశాడు అంట మహానుభావుడు. నాకు వింటుంటే నాకు అది నవ్వు వచ్చింది. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను న్యూస్లలో. అట్లా ఏందో ఆ గవర్నమెంట్ ఒకటి, ఆయన కూడా. సీట్లు మార్చాడు కదా, దాని గురించి సీట్లు అంటే ఏముంది మేడం, పైసలు ఉన్నాయి, ఆయన ఏమన్నా చేసుకుంటాడు. అది అంటే ఇప్పుడు ఆర్కే రోజా ఏమైనా డెవలప్ చేసింది? ఆర్కే రోజా ఏమైనా డెవలప్ చేసింది? రోజా ఆమె ఫిలిం ఇండస్ట్రీ పర్సన్. ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రాఫిట్స్ చూసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఆమె చిన్న మామూలు మనిషి, సెలబ్రిటీ, తర్వాత పోయింది, మినిస్టర్ అయింది, మొత్తం ఇక ప్రాపర్టీస్ అన్ని పెంచుకుంది, అంతే. ఏం మీకేం మీకేం తెలియాల్సింది మేడం. వేస్ట్ ఆమె, వేస్ట్ అసలు. జనసేన పొత్తులో వచ్చినా కూడా ఏం చేసేది ఏం లేదు. ఎట్లా వచ్చేది వచ్చినా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉంటే టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ కి ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళ పాలన వాళ్ళకు కొనసాగించుకుంటారు. గెలవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ప్రిన్సిపల్స్ అనేవి, ఆయన చెప్పే విధానం కానీ, ఆయన పాటించే విధానం కానీ అంతా బాగుంటది. అట్లా గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ఓడిపోయాడు. అప్రతిపక్షంగా ఉంటది, అంతే, ఇంకేం లేదండి. అవును, అది కరెక్ట్. ఇప్పుడు కోడి కత్తి అనేది ఒక నాటకం. సొంత బాబాయిని ఎవరు చంపిందో కూడా ఆయనకు తెలిసినా కూడా ఇంకా విచారణ జరపలేదు. దాన్ని ఏమంటారు, చిన్న రోడ్ యాక్సిడెంట్ అయితేనే మనం 100 సార్లు చూస్తాము. సొంత బాబాయిని చంపితే అసలు రుజువు లేదు. అది వేస్ట్ అసలు. దీనికి నేను ఒక విషయం చెప్తాను కదా, 100 కేసులు, సిబిఐ కేసులు, సిఐడి కేసులు ఉన్న వ్యక్తిని సీఎం ఎలా చేశారో అది